ఇప్పుడు మిక్సీ జార్లోకి టొమాటోస్, కొంచెం అల్లం, వెల్లుల్లి, కొంచెం ఆనియన్స్, చిల్లీస్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. బెండకాయ ఉల్లికారం కోసం ముందుగా బెండకాయని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక బెండకాయలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి. బెండకాయ బాగా ఫ్రై అయ్యాక ఉల్లికారం పేస్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి బెండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి, రోటీలోకి కూడా బాగుంటుంది. నీటి శాతం అత్యధికంగా కలిగిన లేత సొరకాయతో పులుసు చేసుకోవడానికి ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో కొంచెం పప్పు వేసుకుని ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో టొమాటోస్ వేసుకొని 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు ఫ్రై అయ్యాక కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. పులుసు వేసాక కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం రసం పౌడర్ వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పులుసు రెడీ అయిపోయింది. ఇందులోకి కుక్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పులుసులోకి కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే, వేడి సొరకాయ పులుసు రెడీ అయిపోయింది. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ సొరకాయలో అత్యధికంగా ఫైబర్స్ ఉండడం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండడం వలన ఒంటికి చలువ కూడా చేస్తుంది. వేడి సాంబార్ సొరకాయ పులుసు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రక్తహీనతను తగ్గించి విటమిన్లు మరియు ఖనిజాలు మరియు నైట్రేట్లు పుష్కలంగా ఉండే బీట్రూట్ యొక్క రెసిపీ కోసం ముందుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
కొంచెం వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక కొంచెం బీట్రూట్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే కుక్ అయింది. సో ఇలా ముక్క బాగా మెత్తగా అయ్యాక ఇందులో కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అవిసె గింజల పొడి, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వచ్చేసి ఒక 2 స్పూన్స్లా వేసుకోవాలి. బీట్రూట్ ఫ్రైకి ఇలా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేను బీట్రూట్ ఫ్రై చేసి ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, అవిసె గింజల పొడిని వేసి బాగా కలుపుకుంటున్నాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అత్యధికంగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే క్యాన్సర్ నిరోధకాలు కూడా ఉంటాయి కాబట్టి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ఈ అవిసె గింజలు. ఈ అవిసె గింజలు అనేది పొడిగా తీసుకుంటే చాలా మంచిది. ఇలా కర్రీస్లో వేసుకోవడం, లేదంటే సలాడ్స్లో దేంట్లైనా వేసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా అవిసె గింజలు తినడం కంటే ఇలా పౌడర్లా తింటే తొందరగా వీటిలో ఉండే పోషకాలు అందుతాయి. సో ఈ అవిసె గింజల యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. అవిసె గింజలు పొడిని ప్రతి కర్రీస్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా సలాడ్స్, లేదంటే ఫ్రూట్ జ్యూస్ ఇలా వాటిలో కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చు. సో ఇప్పుడు బీట్రూట్ ఇలా మొత్తం కలిపేశాక దీంట్లో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్లే దీన్ని కాసేపు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూస్తే ఆఫ్టర్ 15 మినిట్స్ బీట్రూట్ అనేది ఫ్రై అయిపోయిందండి. నేను ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేసాను. సో ఈ బీట్రూట్ ఫ్రై అనేది రక్తహీనతను తగ్గిస్తుంది, అలాగే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇది చపాతీస్లోకి చాలా బాగుంటుంది. వేడివేడి బీట్రూట్ ఫ్రై విత్ అవిసె గింజల పొడితో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. విటమిన్ B6 మరియు పొటాషియం పుష్కలంగా ఉండే అరటికాయ కర్రీ కోసం ముందుగా అరటికాయని ఇలా ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. తర్వాత బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆనియన్స్, చిల్లీస్, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని
బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక టొమాటోస్ కొన్ని, అలాగే కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, కొంచెం జీడిపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి అరటికాయ ముక్క మెత్తగా అయిపోయింది కాబట్టి దీనిలో ఈ పేస్ట్ వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, టమాటోస్ గ్రైండ్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం కారం వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని కొత్తిమీర చల్లుకోవాలి. అరటికాయ కర్రీ కుక్ అయిపోయిందండి. వేడి వేడి అరటికాయ గ్రేవీ కర్రీ హోటల్ స్టైల్లో బాగుంటుంది. ఇది ఈ అరటికాయ కర్రీలో ఎక్కువగా ఫైబర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి పోషకాహారము అరటికాయ అనేది. ఈ అరటికాయ కర్రీని తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. సో కర్రీ రెడీ అయిపోయింది, వేడి వేడి అరటికాయ కర్రీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.